నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోషకాహార ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలి. జాతీయ ఐక్యతా దినోత్సవం పోషణ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచన. ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవ కార్యక్రమాలు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ కు ఘన నివాళి సమర్పించిన అతిథులు ఆ మహనీయుడి స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని నేతల డిమాండ్. కార్మికుల ఇబ్బందులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజం. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు దేశం కోసం త్యాగం చేసిన మహనీయుల జీవిత చరిత్రలు తెలియచేసేలా ఫోటోలను ప్రదర్శిస్తూ అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం జిల్లా స్థాయి పోషణ మాసంలో భాగంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి ర్యాలీ నిర్వహించారు. దీనికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ర్యాలీలో పాల్గొన్న అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతీయ ఐక్యతా దినోత్సవం పోషణ మాసం వేడుకలు శుక్రవారం ఆదిలాబాద్లో ఘనంగా జరిగాయి. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి జిల్లా పరిషత్ హాల్ వరకు నిర్వహించిన ఐక్యతా ర్యాలీని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. విద్యార్థులు, అంగన్వాడీ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు దేశం ఒకటే, మనుషులు కావాలి, పటేల్ మన ప్రేరణ వంటి నినాదాలతో ఉత్సాహంగా నడిచారు. అనంతరం జిల్లా పరిషత్ హాల్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు ఆకట్టుకున్నాయి. పోషణ మాసం, ఏక్తా దివస్, దశముక్త్ భారత్ అంశాలపై అధికారులు అంగన్వాడీ సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. పోషణ మాసం పోస్టర్లను అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశేష సేవలందించిన అంగన్వాడీ సిబ్బందిని ప్రశంసా పత్రాలతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన పోషకాహార ప్రదర్శనను పరిశీలించిన కలెక్టర్ స్థానిక ఆహార పదార్థాలతో తయారు చేసిన వంటకాలను రుచి చూశారు. స్వస్థ భారత్, పోషిత్ భారత్ అనే నినాదంతో రూపొందించిన ఫ్లెక్సీపై సంతకం చేసి కార్యక్రమానికి శుభారంభం చేశారు. సెల్ఫీ పాయింట్ వద్ద అధికారులతో కలిసి కలెక్టర్ ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సోమరాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి మిల్కా, అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ దేశ ఏకీకరణలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ చూపిన దూరదృష్టి, ధైర్యం మనందరికీ ఆదర్శమని, ఆయన విలువలు, ఆలోచనలు ప్రతి భారతీయుడు అనుసరించాలని కోరారు. పటేల్ మార్గంలో నడిస్తేనే ఐక్యమైన భారత్ మరింత బలపడుతుందని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పోషకాహారం ఎంతో అవసరమని, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు సమతుల్య ఆహారం తీసుకోవాలన్నారు. స్థానికంగా లభించే పప్పులు, ఆకుకూరలు, పండ్లతో వంటకాలు తయారు చేసి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని తెలిపారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యవంతమవుతుందని, అందుకే అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సో మనం ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారి జన్మదినోత్సవం సందర్భంగా నేషనల్ యూనిటీ డే కార్యక్రమం జరుపుకుంటున్నాము. మనం కార్యక్రమం చివరిలో యూనిటీ ప్లేజ్, ఏకతా దివస్ సంబంధించిన ప్లేజ్ కూడా తీసుకుంటాము. దీంతో పాటు మళ్ళీ నషాముక్త భారత్ సంబంధించిన కూడా మనం ప్లేజ్ కూడా తీసుకుంటాము. పోషణ్ మాస్ సంబంధించిన కూడా ప్లేజ్ కూడా తీసుకుంటాము. మీ అందరికీ తెలుసు, భారతదేశం అప్పుడు ఇండిపెండెన్స్ అయిన తర్వాత కూడా మళ్ళీ చాలా వివిధ రాష్ట్రాలు అప్పుడు కూడా
ఉన్న రూలర్స్ కూడా మళ్ళీ భారతదేశంలో ఎందుకు జాయిన్ అవ్వాలి, సెపరేట్ రూలే కంటిన్యూ చేసుకుంటాము. దాంట్లో పోర్టుగీస్ సంబంధించిన రూల్ కావచ్చు, ఫ్రెంచ్ రూల్ కావచ్చు, నిజాం రూల్ కావచ్చు, లేదు జమ్మూ కాశ్మీర్ లో ఉన్న హిందూ మహారాజా రూల్ కావచ్చు, అంటే ఇటువంటి చాలా ఉండేది. సో అయితే అప్పుడు ఇది భారతదేశం యూనిటీ అండ్ ఇంటిగ్రిటీకి ఒక యాక్చువల్ గా చాలా ఛాలెంజ్. సో ఆ ఛాలెంజ్ ని ఏ విధంగా మరి ట్యాకల్ చేయాలి, భారతదేశంలో యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఉండాలి, దానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా కృషి చేశారు. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని 5K రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానం నుండి ప్రారంభించారు. ఊట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్, అదనపు కలెక్టర్ సలోని చబ్రాలు కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి రన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశ సమగ్రత ఐక్యత కోసం దేశ మాజీ ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి ఎనలేనిదని ఊట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్ అన్నారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని 5K రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ సలోని చబ్రతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. స్టేడియం నుండి ప్రారంభమైన 5K రన్ పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా సాగి తిరిగి స్టేడియం వరకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్, డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, సిఐలు, ఆర్ఏఎస్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఊట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్ మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడడానికి సర్దార్ వల్లభభాయ్ పటేల్ కృషి చేశారన్నారు. పోలీసు వ్యవస్థ సైతం స్వాతంత్ర భారతదేశాన్ని శాంతి భద్రతల పరిరక్షణను కాపాడుతూ నిరంతరం ప్రజాసేవలో ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ దేశ ఐక్యతకు పాటుపడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మహనీయులు చేసిన కృషి గుర్తిస్తూ వారి ఆశయ సాధన దిశగా సాగాలన్నారు. National Unity Day, which is celebrated on the birth anniversary of our great Iron Man of India, that is Sardar Vallabhbhai Patel. So all of us are familiar with it that after 1947, after we got independent, he played a very, very major important role of integrating our country into one great nation. So we as police department, we play a very important role in guarding that unity. So first of all I congratulate our police department for playing this role in a very dedicated and committed way of being as guardians of this unity and integrity of our great nation. Congratulations to all of you. So today here for this run for unity, we have gathered here to mark this symbolic occasion of 150th anniversary and reaffirm our commitment to this unity and integrity of our country. This role is not just for our police personnel. You as citizens of this country, as people of this country, also need to help us in ensuring this unity and integrity of the country. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న బిల్లులు, వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున నిరసన నినాదాలతో హోరెత్తించారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు ఆరోపించారు. శుక్రవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్లో ఉన్న బిల్లులు, వేతనాలు విడుదల చేయాలని డిమాండ్తో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు సీస్కల, సుజాత, లక్ష్మి, యశ్వంతరావు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. జూన్లో పాఠశాలలు ప్రారంభమైన నాటి నుండి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్మికులు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారని, కానీ వారికి ఇప్పటి వరకు బిల్లులు, వేతనాలు రాలేదని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు అన్నారు. నెలలుగా కోడిగుడ్ల బిల్లులు, వేతనాలు పెండింగ్లో ఉంచితే భోజనం ఎలా పెడతారని ప్రశ్నించారు. ఏఐటీయూసీ రాష్ట్ర నాయకత్వం కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించిన సమయంలో
బడ్జెట్ విడుదల చేశామని చెప్పారన్నారు. అన్ని జిల్లాలకు బడ్జెట్ వచ్చినప్పటికీ ఇక్కడ మాత్రం కార్మికుల ఖాతాల్లో ఎందుకు జమ చేయలేదని ప్రశ్నించారు. ఇన్ఛార్జ్ డీఈఓ ఎప్పుడూ కార్యాలయంలో అందుబాటులో ఉండరని, ఇక సమస్య ఎవరికి చెప్పాలని ప్రశ్నించారు. కార్మికులకు బిల్లులు విడుదల చేయని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఐటియుసి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అన్ని జిల్లాలలో రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద, మరి అదేవిధంగా పెండింగు జీతాలు ఇవ్వాలనే దాంతో ఈరోజు ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ బిల్లులకు ఇవ్వకపోవడంతో ఈ కోడిగుడ్ల బిల్లులు అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అడిగినప్పటికి కూడా, ఎన్నో ధర్నాలు చేసినప్పటికి కూడా ఇంతవరకు కూడా ఈ పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు క్లోజ్ చేయకపోవడం, మరి ఈ ప్రభుత్వాన్ని మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బడిలు స్టార్ట్ అయ్యి జూన్ నెల నుంచి ఇంతవరకు అక్టోబర్ నెల దాటింది కాబట్టి 2024 నుండి 2025 వరకు ఇంతవరకు కూడా బిల్లులు కానీ జీతాలు కానీ కోడిగుడ్ల బిల్లులు మరి ఇవ్వకపోవడం, పెండింగ్లో పెట్టడం చాలా అన్యాయం. దాంతో మేము చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మా ఏఐటియుసి నాయకత్వంలో మరి హైదరాబాద్లో ఉన్నటువంటి కమిషనర్ గారిని మొన్ననే మరి 15 రోజుల ముందు మా యూనియన్ నాయకులు పోయి అక్కడ కమిషనర్ దగ్గరకు వస్తే మరి బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో మరి బడ్జెట్ రిలీజ్ చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు మరి ఏం చేస్తున్నారో అన్నట్టు మాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆశ్రములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆశ్రములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆశ్రములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి
నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆశువులకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి. డాక్టర్ గోవిందరావు, గంగాభవాని హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఏఐటియుసి 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బుక్తాపూర్లో సంఘం జెండాను ఆవిష్కరించిన అనంతరం యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై నేతలు విస్తృతంగా చర్చించారు. కార్మికుల హక్కుల కోసం అనేక చట్టాలను సాధించిన ఘనత ఏఐటియుసికి ఉందని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ అన్నారు. శుక్రవారం ఏఐటియుసి 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భుక్తాపూర్లో సంఘం జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి నేతలకు తినిపించారు. అనంతరం సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమాలు, విజయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు సిర్ర దేవేందర్, గోవర్ధన్, గాజంగుల రాజు, రాజన్న, గంగయ్య, రమణ, ఉస్మాన్, ఆషన్న, నరేందర్, మండలాల కార్యదర్శులు పాల్గొన్నారు. ఇల్లు లేని కార్మికులకు ఇల్లు స్థలాలు కేటాయించేంత వరకు ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ మాట్లాడుతూ, బ్రిటిష్ కాలంలో ఏఐటియుసి పోరాటాల కారణంగానే 44 చట్టాలను సాధించినట్లు తెలిపారు. కార్మికుల శ్రేయస్సు కోసం 4 కోడ్లుగా మార్చినట్లు బీజేపీ చెప్తున్నా కేవలం కార్పొరేట్ సంస్థలకు లాభం చేసేలా ఉన్నాయన్నారు. ఐక్య ఉద్యమాలతో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఏఐటియుసి 106వ వ్యవస్థాపక దినోత్సవము కార్మికులు ఉత్సాహవంతంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలో కార్మిక వర్గం ఏఐటియుసి వ్యవస్థాపక దినోత్సవం 106వది ఘనంగా జరుపుకోవడం జరిగింది. అనేక యూనియన్లు ఈరోజు జెండావిష్కరణ చేయడం జరిగింది. ఏఐటియుసి 1920లో స్థాపించబడ్డది. అంటే బ్రిటిష్ కాలంలోనే స్థాపించబడ్డది. బ్రిటిష్ కాలంలోనే 47 చట్టాలు తీసుకురావడం జరిగింది. అందులో ప్రమాద బీమా కానీ, అదేవిధంగా ట్రేడ్ యూనియన్ హక్కు కానీ, ట్రేడ్ యూనియన్ స్థాపించే హక్కు కానీ, బోనస్ చట్టం కానీ, గ్రాట్యుటీ చట్టం కానీ, ఈ విధంగా 47 చట్టాలు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, ఈ విధంగా 47 చట్టాలు భారతదేశంలో తీసుకురావడం జరిగింది. బ్రిటిష్ కాలంలో అంటే మనము వలస దేశం ఏదైతే బ్రిటిష్ ఏదైతే ఉన్నదో ఆ కాలంలోనే మనం 47 చట్టాలను సాధించుకోవడం జరిగింది. కానీ ఈరోజు భారతదేశంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 47 చట్టాలను రద్దు చేసి 4 కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 కోడ్లకు ఎవరికి అంటే కార్మిక వర్గంకు కాదు, కార్మిక వర్గ శ్రేయస్సు కాదు, కార్మిక వర్గ అభివృద్ధి కాదు. ఇది కేవలం బానిస యుగానికి తీసుకుపోయే ఈ 4 కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ 4 కోడ్లలో కార్మిక వర్గానికి ఎటువంటి హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు, యూనియన్ పెట్టుకునే హక్కు లేదు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఏదైతే అది లేదు. ఈ విధంగా చూస్తే కార్మిక వర్గానికి మోదీ ప్రభుత్వము ద్రోహం చేస్తుంది. పొగాకు రహిత యువతకై ప్రచారంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని దుబ్బగూడ మహాత్మా జ్యోతి బాఫులే రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పొగాకు వంటి వ్యసనాల కారణంగా ఎదురయ్యే దుష్పరిణామాలను అధికారులు విద్యార్థులకు వివరిస్తూ వాటికి దూరంగా ఉండాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం సైకాలజిస్ట్ శ్రీకాంత్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశాల మేరకు పొగాకు రహిత విద్యా సంస్థల ఏర్పాటుకై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పొగాకు రహిత యువతకై ప్రచారంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని దుబ్బగూడ మహాత్మా జ్యోతి బాఫులే రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ధూమపానం, పొగాకు ఉత్పత్తులు వాడడం మూలంగా క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం నేరమన్నారు. కోట్పా చట్టం ప్రకారం మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మడం, కొనిపించడం నేరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కీర్తి, ఉపాధ్యాయులు, జిల్లా పొగాకు నియంత్రణ విభాగం సోషల్ వర్కర్ చిరంజీవి, విద్యార్థులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి, దేశ ఐక్యతకు కృషి చేసిన ధీశాలి ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచ శ్రీకాంత్ రెడ్డి నివాసంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభభాయ్ పటేల్, ఇందిరాగాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. इंदिरा गांधी
इंदिरा गांधी सरदार वल्लभभाई पटेल వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోషకాహార ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలి. జాతీయ ఐక్యతా దినోత్సవం పోషణ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షిష మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచన. ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవ కార్యక్రమాలు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ కు ఘన నివాళి సమర్పించిన అతిథులు ఆ మహనీయుడి స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని నేతల డిమాండ్. కార్మికుల ఇబ్బందులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.